వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్ అండ్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఇలాంటి వీడియోస్ లైక్ మన భాష కాకపోయినా హిందీలో చూసాను, మరాఠీలో చూసాను, మలయాళం వాళ్ళకి చూసాను, తమిళ్ వాళ్ళకి చూసాను. సో అన్ని భాషల్లో వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇలా అయితే ఏంటి, దానికి ముందేంటి, తర్వాత ఏంటి, ఓకే ఇలా ఉంటే ఇదా, కొంతమందికి అవి నిజంగానేనా, కొన్ని ఫాల్స్, సో ఇట్లా ఎన్ని ఉంటాయో మైండ్లో ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో. సో హరిణి టైంలో నాకేంటంటే మీ అందరితో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. అప్పుడు అది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కాబట్టి అంత ఆ మూడ్ స్వింగ్స్లోనే సరిపోయింది నాకు. ఆ వామిటింగ్స్, అచ్చంగా తినడం పడుకోవడం, వామిటింగ్స్, తినడం పడుకోవడం, వామిటింగ్స్, అసలు ఏం తిన్నానో కూడా గుర్తులేదు ఆ టైం పీరియడ్లో. బట్ లక్కీలీ టచ్ వుడ్ మేధాంష్ ప్రెగ్నెన్సీ టైంలో నేను అంత ఇబ్బంది పడలేదు. కాకపోతే నాకు ఆ న్యూస్ తెలిసే ముందు ఏంటంటే ఒక 2-3 సార్లు కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు నిండు నూరెల సవసం సీరియల్ చేస్తూ ఉన్నాను. సో అలా డౌట్ వచ్చి చెక్ చేసుకున్నాక ఇంకా న్యూస్ తెలిసిందనమాట. సో అలా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత మంచిగా తిన్నాను, బట్ నాకు మార్నింగ్ సిక్నెస్ ఉండింది. సో అవన్నీ కూడా నేను యాక్చువల్లీ బేబీ గర్ల్ సిమ్టమ్స్, బేబీ బాయ్ సిమ్టమ్స్, ఇది గర్ల్ అండ్ బాయ్ సిమ్టమ్స్ ఒక వీడియో అప్పుడే చేసేసా. ఎప్పుడంటే నాకు డెలివరీ అయిన ఒక 1 మంత్ టైం పీరియడ్ లోపే చేసేసా. ఎందుకంటే ఆ టైంలోనే ఎక్కువ గుర్తుంటాయి, తర్వాత అంతా పిల్లలతో సరిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ గుడ్డికి 7 months కంప్లీట్ అయిపోయింది. ఈజ్ ఇన్ 8th month నా. సో 8th month లో ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి సో మీకు నాలోనూ కూడా వేరియేషన్ చూస్తారు. అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు కొంచెం, అప్పుడు సన్నగా ఉన్నానా లా ఉన్నానా, ఇప్పుడు సన్నగా ఉన్నానా లా ఉన్నానా అనేది ఆ వీడియోకి ఇప్పుడు నేను మాట్లాడే వీడియో కూడా మీకు తెలిసిపోతుంది. అది ఇప్పుడు మొత్తం మీరు ఈ వీడియోలో చూసేయచ్చు అనమాట. బట్ ఇది కేవలం 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 నాకు అనిపించిన సిమ్టమ్స్, నాకు జరిగినవి నేను షేర్ చేసుకున్నాను తప్పించి ఇలా ఉంటే ఇదే, ఇంతే, ఇది కాకపోతే ఇది కాదని నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదండి. అండ్ మీరు కూడా అలా అనుకోకండి. ఎవ్వరు పుట్టినా మన బేబీయే కాబట్టి హెల్తీగా, మదర్ హెల్తీగా ఉండి మెయిన్ గా బేబీ హెల్తీగా ఉంటే అది హ్యాపీ అండి. అండ్ ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్ విత్ యూ ఆల్. లైక్ నేనైతే బేబీ బాయ్ అన్నట్టు ఎక్కడ కూడా ఫిక్స్ అవ్వలేదు అని నాకు తెలియదు. డాక్టర్ని నేను పట్టగోసాకి సగం గోసాకి అడుగుతున్నా కూడా ఉండమ్మా నేను ఇంకా జెండర్ చూసి చెప్తా అనేసి అన్నారు. బట్ ఒక్కటే మనసులో ఉండింది, ఎవ్వరు పుట్టినా నాకు హెల్తీగా, వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటే చాలు అని చెప్పేసి. లక్కీగా మా చిన్ని గోపికృష్ణుడా ఏమంటారు, వినాయకుడు అన్ని కలిపి ఆయనకే పెట్టుకుంటున్నాం కాబట్టి సో ఆయన వచ్చేసారు. ఆల్మోస్ట్ ఆ రోజు 13 డెలివరీస్ లో 12 అమ్మాయిలు అయితే వీడు ఒక్కడే అబ్బాయి అనమాట. సో అది ఏంటో మరి. సో ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. మీ ప్రేమ ఆదరణ ఎప్పుడు ఇలాగే చూపిస్తూ ఉండాలి. సో ఎస్, ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో రీసెంట్ గా మీరు చూస్తే స్కిన్ అంతా కూడా చాలా డల్ గా, డార్క్ గా అయిపోతుంది. ఏంటా అన్నది నేను చూస్తే యూవీ ఎక్స్పోజర్ వల్ల, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇవన్నీ మన స్కిన్ లోని హైరోలోనిక్ యాసిడ్ అంతా కూడా డామేజ్ చేస్తుంది అనమాట. దాని వల్ల మనకి డల్ స్కిన్ అన్నది ఫార్మ్ అవుతుంది. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు యూజ్ ఏ ప్రోడక్ట్ టు గివ్ అవర్ స్కిన్ లైక్ బూస్ట్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ అలాగే టు రీప్లంప్ స్కిన్. దీని వల్ల ఏంటంటే మన స్కిన్ లోని వ్రింకిల్స్ అన్ని కూడా రెడ్యూస్ చేసేస్తుంది అండ్ అలాగే విజిబిల్లీ బ్రైటన్ స్కిన్ ఇస్తుంది అనమాట. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఐ స్టార్టెడ్ యూజింగ్ హిమాలయ న్యాచురల్ గ్లో రోజ్ ఫేస్ సిరమ్ అనమాట విత్ 5% నియాసిమైడ్ అండ్ 5% రోజ్ ఎక్స్ట్రాక్ట్ టు గెట్ బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అనమాట. ఇది మన స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ లాగా వర్క్ చేస్తుంది టు బూస్ట్ అవర్ స్కిన్ న్యాచురల్లీ గ్లో జస్ట్ ఇన్ 1 week. సో ఇది లైట్ వెయిట్ ఫార్మ్ లా ఉంటుంది, క్విక్లీ స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో నేను చెప్పినట్టు ఇది విజిబిల్లీ బ్రైటర్ స్కిన్ ఇస్తుంది జస్ట్ 1 week లో అండ్ అలాగే విజిబిల్లీ ప్లంపర్, సాఫ్టర్ అండ్ స్మూతర్ స్కిన్ ఇస్తుంది అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలని చాలా సింపుల్. మనము జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్టర్ ఫేస్ వాష్ ఆర్ ఆఫ్టర్ షవర్ ఇట్లా ఫ్యూ డ్రాప్స్ ఫేస్ మీద వేసేసుకొని మంచిగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటే, సో ఈ సీరం మేడ్ విత్ 5% నియాసిమైడ్, 5% రోజ్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి మనకి బెస్ట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి ఇందులో నియాసిమైడ్ ఉంది, బెస్ట్ ఆఫ్ నేచర్ వచ్చేసి రోజ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి సేఫ్ టు యూజ్ అనమాట. సో మోస్ట్లీ నేను ఇందాక చెప్పినట్టు ఆఫ్టర్ షవర్ యూజ్ చేస్తాను అండ్ ఇలా బయటికి వెళ్లే ముందు అప్లై చేసేస్తాను. సో దీని తర్వాత మనం రెగ్యులర్ గా రొటీన్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అలా రాసుకుని బయటికి వేసుకోవచ్చు అండ్ మేకప్ చేసుకునే వాళ్ళు ప్రైమర్ అది అప్లై చేసుకుని మేకప్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఆ గ్లో అన్నది చూస్తారు చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ షాట్ లో.
సో ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్ ఉన్నాయి అండ్ హిమాలయ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ ఉంది అండ్ యాప్ లో కూడా అవైలబుల్ ఉంది. సో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఇవాళ ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అన్నమాట. సో వెంటనే పర్చేస్ చేయండి. 1 వీక్ లో మంచిగా గ్లోయింగ్ స్కిన్ ని మీ సొంతం చేసుకోవచ్చు విత్ హిమాలయ న్యాచురల్ గ్లో రోజ్ ఫేస్ సిరమ్ తో. డెఫినెట్లీ ట్రై చేయండి, రిజల్ట్ అయితే బెస్ట్ గా వస్తుంది. సో ఇప్పుడు నేను అప్లై చేసేసుకున్నాను కాబట్టి నేను మీకు బాయ్ చెప్పేస్తాను. మీరు కంప్లీట్ వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసేసేయండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ న్యూ మామ్స్ బికాజ్ ఈ వీడియో మోస్ట్లీ వాళ్ళే ఎక్కువ చూస్తారు కాబట్టి మీరు హెల్దీగా ఉంటే బేబీ కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ టేక్ కేర్ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ. ఇది కేవలం నా ఒపీనియన్, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, అది కూడా మీరు అడిగారని చెప్పే, లేకపోతే ఈ వీడియో నేను అస్సలు చేయొద్దు అనుకున్నాను. కాకపోతే చెప్పండి మాకు యూజ్ అవుతుంది ప్లీజ్ 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 అని సో మెనీ రిక్వెస్ట్లు, చాలా కమెంట్స్ వస్తేనే నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మీలాగే లైక్ డెలివరీకి ముందు వరకు కూడా ఇలాంటి వీడియోస్ చాలా చూస్తూ ఉన్నాను. ఐదర్ కామన్ పీపుల్ది కావచ్చు, మేబీ కొన్ని సెలబ్రిటీస్ది కావచ్చు, కొన్ని డాక్టర్స్వి కావచ్చు. బట్ ఏది చూసినా కూడా ఎండ్ ఆఫ్ ది వీడియో మనకి జస్ట్ ఇవన్నీ మిత్తే, మన చేతిలో ఉండదు జెండర్ డెసిషన్ అన్నది, అది మనకు అసలు తెలీదు, ఇవన్నీ మిత్సే అనేసి అని అంటూ ఉంటారు. బట్ స్టిల్ నేను ఫేస్ చేసింది లైక్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి పాప టైంలో ఎలాంటి సిమ్టమ్స్ ఉండే, ఇప్పుడు ఎలాంటి, బాబు టైంకి నాకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద చేంజెస్ అండ్ వాళ్ళ స్కాన్ రిపోర్ట్స్లో ఎలా వచ్చాయి ఏంటి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. సో ఎస్, సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ హరిణి. సో హరిణి టైంలోది నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా లైక్ మోస్ట్లీ నేను ఒక 3-4 వీడియోస్లో చెప్పుంటాను. హరిణి టైంలో ప్రెగ్నెన్సీ లైక్ ఐ వాజ్ ఏజ్ ఆఫ్ 25 అట్ దట్ టైం. సో అంతే, బికాజ్ ఎందుకనంటే ఆ టైంలో లైక్ ఏంటంటే టూ యంగ్ ఉన్నామో మరి ఏంటో మాకు తెలీదు. బట్ ఆ టైంలో నేను కన్సీవ్ అయ్యాను కాబట్టి అప్పుడు నేను ఇంకా కొంచెం యాక్టివ్గా ఉండగలిగాను ఇప్పుడున్న దాని మీదకి. సో అప్పుడు నేను యాక్టివ్నెస్ ఉండింది. బట్ స్టిల్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే నాకు తెలియకుండానే లైక్ డల్ అయిపోయాను. అప్పటి వరకు నేను అసలు టూ యాక్టివ్ ఉండేదని. మేము అప్పుడు చెప్పాను కదా యూఎస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడే చెక్ చేసుకున్నాను, కంప్లీట్గా అసలు డల్ అయిపోయాను. నా వెయిట్ వచ్చేసి అప్పుడు 44 ఉండింది. నేను హర్నీ టైంలో కన్సీవ్ అయినప్పుడు ట్రావెల్ చేసి ఇండియాకి వచ్చేసి అప్పుడు నేను ఇక్కడ చెక్ చేయించుకుంటే 44 వెయిట్ ఉండింది అండ్ కంప్లీట్ డల్ ఉండే. వామిటింగ్స్ అయితే ఓ మై గాడ్, ఎంత వామిటింగ్స్ ఉంది అని అంటే ఆ టైంలో నాకు దాని తర్వాత ప్రెగ్నెన్సీ అంటే నాకు భయం వేసేసింది. అవును, ఎందుకంటే లైక్ ఇన్ని వాంతులా, వామో ఇంత కాంప్లికేషన్ ఉంటుందా. అప్పుడు దాకా నాకు డ్రీమ్ ఉండింది లైక్ ప్రెగ్నెన్సీ అంటే మనము మంచిగా లావ్ అవుతాం, బుగ్గలు వస్తాయి, కొంచెం ఆ ప్రెగ్నెన్సీ గ్లో ఉంటుంది, మంచిగా ఇలా ఊరుతాం, అట్లీస్ట్ నేను ఆ టైంలో అయినా కొంచెం ఇంక ఇట్లా చబ్బిగా అనిపిస్తానని చాలా కలలు కన్నా ఉండే హర్నీ టైంలో. బట్ ఆ శ్రీమంతం పిక్లో ఒకసారి చూడండి నేను ఎలా ఉన్నాను. దానికి ముందు హర్నీ టైంలో నా ప్రెగ్నెన్సీ టైంలోవి కొన్ని పిక్స్ ఇలా ఉండేది అనమాట. సో కన్సీవ్ అయిపోయాను. నేను ఏది తింటున్నా కూడా అసలు ఫుల్ వామిటింగ్ వామిటింగ్ వామిటింగ్, నీళ్ళు తాగుతున్నా వామిటింగ్, ఏమైనా తింటున్నాను వామిటింగ్, వాసనలు వస్తున్నాయి వామిటింగ్. ఓ మై గాడ్, నాకు చాలా టిపికల్ అయిపోయి ఉండే అనమాట హరిణి టైంలో ప్రెగ్నెన్సీ. సో ఆఫ్టర్ 3 months కొంచెం సెట్ అవుతుందని అందరు చెప్పారు. కానీ అట్లీస్ట్ నేను ఏమైనా తిందాము, ఒక కోరిక కలుగుతుందంటే నాకు తిన్న బుద్ధి కూడా అయ్యేది కాదు. ఎంతసేపు పడుకొని 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 ఫుల్ నిద్రపోయాను అనమాట. సో అలా ఫస్ట్ 3 months జరిగింది. నెక్స్ట్ 3 months సెకండ్ ట్రైమిస్టర్ లో వచ్చేసి నార్మల్ గా లైక్ కొంచెం నార్మల్ గా ఉండేది, కానీ మూడీగా ఉండేదాన్ని, చాలా చికాగ్గా ఉండేది, ఏదన్నా చేయాలన్న బద్ధకంగా ఉండేదాన్ని, అసలు చికాగా అంటే ఓపిక లేదు కదా, ఏమన్నా తింటే ఓపిక వచ్చేది. ఈవెన్ దో నాకు డాక్టర్ అప్పుడు నేను రాజశ్రీ డాక్టర్ అని చెప్పేసి కృష్ణానగర్ లో ఉంటారు, చాలా మంచి ఆవిడ. లైక్ మా బాగి 2 డెలివరీస్ అక్కడే జరిగాయి అండ్ ఇంట్లో కొంతమంది కజిన్స్ వాళ్ళ డెలివరీస్ కూడా మేడమే చేశారనమాట. సో సెంటిమెంటల్ గా ఉంటుందని చెప్పేసి నన్ను కూడా ఫస్ట్ డెలివరీకి అక్కడే తీసుకెళ్లారు. చాలా బాగా జరిగింది అండ్ డాక్టర్ చాలా బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, బాగా చూసుకునే వాళ్ళు అనమాట. సో డాక్టర్ నాకు టాబ్లెట్స్ ఇచ్చినా నేను వాడుతున్నా కూడా మేబీ నా బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల అనుకుంటే అసలు రెస్పాండ్ అయ్యేవే కాదు టాబ్లెట్స్ కి. తింటేదని వాంతి, తినేదని వాంతి. ఒక్కొక్కసారి నాకు ఎంత చిరాకు వచ్చేదంటే బాత్రూమ్ లోనే నేను చైర్ వేసేసుకొని కూర్చొని అక్కడే వాంతులు చేసుకుని ఇట్లా పట్టేసుకొని కూర్చునేదాన్ని. సో అంత
క్రిటికల్ ఉండిందనమాట హరిణి టైంలో ప్రెగ్నెన్సీ. అప్పుడు నాకు అందరు ఏం చెప్పారంటే, మీరు ఇంత ఇది అవుతున్నారు, మీకు బాబు 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 అసలు ఎండ్ వరకు కూడా, నాకు డెలివరీ అయ్యే వరకు కూడా మీకు బాబే పుడతారు, ఇట్లా మొత్తం ఇంత వాంతులు అవుతున్నాయి, మీకు ఇంత పడుకుంటున్నారు, మీకు బాబు 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 అనేసి. అండ్ ఆ పొట్ట కూడా పై పొట్ట అయితే బాబు, కింద పొట్ట అయితే గర్ల్, ఇట్లా ఏవో చెప్తారు, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. నేను అవన్నీ కూడా ఏమి లైక్ బిలీవ్ చేయను. బట్ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మనము అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఓకే అన్నట్టు మనకు ఒక హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, బికాస్ ఫస్ట్ టైం మనం పేరెంట్స్ అవుతున్నాం అని చెప్పి. సో అలాగే ఉండింది మా కంప్లీట్ ఫ్యామిలీకి. అండ్ నాకు కొంచెం ఒక చిన్న స్వార్థం ఉండింది ఫస్ట్ బేబీ గర్ల్ పుట్టాలని. ఎందుకంటే బాయ్స్కి అయితే మనం ఏం పెద్దగా రెడీ చేయలేము, గర్ల్స్కి అయితే అసలు క్యూట్గా రెడీ చేసుకోవచ్చు. అండ్ ఆ స్టఫ్ అంతా కూడా క్యూట్గా ఉంటుంది కాబట్టి నాకు గర్ల్ బేబీ కావాలని చాలా ఉండింది అనమాట. అండ్ అలాగే నేను గర్ల్ బేబీకి బర్త్ని ఇవ్వగలిగాను ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ. అండ్ చాలా హ్యాపీగా ఉండింది. అండ్ దట్ వాజ్ ఆన్ ఉమెన్స్ డే పుట్టింది హరిని. March 8 ఉమెన్స్ డే రోజు పుట్టింది కాబట్టి ఇంకా అలా గుర్తుండిపోయింది అనమాట. దట్ వాజ్ లైక్ వెరీ 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 స్పెషల్ మూమెంట్. సో ఆఫ్టర్ 5 months సెకండ్ ప్రైమ్ స్టార్ ఎండింగ్ లేదు 5th month తర్వాత ఆ టైంలో నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫేస్ మీద అంతా కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ అంతా ఇట్లా పింపుల్స్ లాగా వచ్చేసింది. నోట్లో నాలుక మీద కూడా వచ్చిందనమాట. అసలు చాలా హారబుల్ ఉండింది. అండ్ నేను అలా ఫస్ట్ టైం చూసుకున్నాను. అరే ఏంటిది అసలు ప్రెగ్నెన్సీ అంటే అందరూ ఒక రేంజ్ లో చెప్తారు, నాకు ఇలాంటివి ఎవరు చెప్పలేదు కదా అని నేను చాలా బాధపడ్డాను. నేను అట్లా నా ఫేస్ చూసేసుకుని నేను రూమ్ లో ఏడుస్తూ కూర్చుంటే సడన్ గా ఇంకా అత్తయ్య శివ వచ్చి నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి చూపించారనమాట. సో డాక్టర్ అన్నారు, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి, దిస్ ఇస్ లైక్ కామన్, కొంతమందికి కామన్ గా ఉంటుంది, కొంతమందికి ఫేస్ మీద వస్తుంది, కొంతమందికి బ్యాక్ సైడ్ వీపు మీద వస్తుంది, కొంతమందికి హ్యాండ్స్ మీద వస్తాయి ఇలా. సో ఇది మనకి కామనే, వెంటనే తగ్గిపోతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో మనం ఎలాంటి మెడిసిన్స్ ఓరల్ గా తీసుకోం కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే మనం ఏదైనా మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ బేబీకి ఏమైనా అవుతుందా అని చెప్పేసి తక్కువ ఓరల్ మెడిసిన్స్ కూడా మనం ఏమి యూజ్ చేయం కదా. సో ఓన్లీ నేను మళ్ళీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ చెప్పి క్రీమ్స్ ఇచ్చారనమాట. ఐ స్టార్టెడ్ యూజింగ్ దట్ క్రీమ్స్. దాని తర్వాత కొంచెం తగ్గింది. మళ్ళీ నేను మంచి కలర్ ఉండే హరిని ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎంత కలర్ ఉంటే, నేను ఇక్కడ ఫ్యూ పిక్స్ షేర్ చేస్తా చూడండి. అసలు ఎంత కలర్ వచ్చానంటే, కానీ కలర్ వచ్చాను కానీ ఆ పింపుల్స్ వల్ల నాకు చాలా చికాగ్గా ఉండింది. సో దాని తర్వాత 9th month శ్రీమంతం టైంలో కొంచెం తగ్గింది. మళ్ళీ డెలివరీ అయిన కొన్ని డేస్కి వచ్చి మళ్ళీ తగ్గిపోయింది అనమాట. సో హరిని టైంలో నాకు ఇలాంటి సిమ్టమ్స్ ఉండింది. సో కలర్ కూడా వచ్చాను కానీ లావ్ అయితే అవ్వలేదు, పెద్దగా లావ్ అవ్వలేదు. వాంతులు అవుతూ ఉన్నా కూడా మేబీ ఏమంటారు, కావాల్సిన ప్రోటీన్ అవి బేబీకి వెళ్ళిపోయేవి అనుకుంటా, నాకు తెలీదు. సో ఆ టైంలో ఏంటంటే, నేను చెప్పాను కదా కన్సీవ్ అయినప్పుడు 44 ఉండే, డెలివరీకి వెళ్ళినప్పుడు నేను 53 వచ్చాను. సో ఆల్మోస్ట్ ఒక 9 kgs వరకు పెరిగాను. హరిని నాకు 2.8 పుట్టిందనమాట బర్త్ వెయిట్. హరిని బర్త్ వెయిట్ వచ్చేసి లైక్ 2.8, లైక్ మన ఇండియన్ దాంట్లో దట్ ఈస్ లైక్ వెరీ నార్మల్. 2.5 నుంచి మనకి ఇండియాలో నార్మల్ అనేసి అని అన్నారు. అండ్ దాని టైంలో నాకు స్కాన్ రిపోర్ట్స్ వచ్చేసి లైక్ నేను మొన్న అన్నీ చెక్ చేస్తూ ఉంటే దాని హార్ట్ రేట్ వచ్చేసి ఎప్పుడు కూడా 142, 140, ఇక్కడ చూడొచ్చు మీరు 142 అలాగే ఉండేది హార్ట్ రేట్ దాన్ని. సో హెడ్ సర్కంఫరెన్స్ ఇవన్నీ మనము చెక్ చేస్తూ ఉంటాం, బట్ ఎప్పుడు కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా ఇది ఎన్నో మంత్ రిపోర్ట్ 11th అంటే 23 weeks ఇది. సో 23 weeks టైంలో కూడా హార్ట్ రేట్ హరినిది 144 ఉండేది. సో చాలా మంది నేను రీసెంట్ గా చూసిన వీడియోస్ లో కూడా లైక్ ఈ గర్ల్ బాయ్ వర్సెస్ దాంట్లో, గర్ల్ సిమ్టమ్స్ వర్సెస్ బాయ్ సిమ్టమ్స్ దాంట్లో హార్ట్ రేట్ బిలో 140 ఆర్ 150 అలా ఉంటే బాయ్ అని చెప్పేసి అని అంటారు. సో దీనిది ఎప్పుడు బిలో 150 ఉండేది. అది 23 weeks అప్పటిది కదా, ఇది ఎప్పటిది 35 weeks 6 days ఇది. యూ కెన్ సీ హియర్ 35 weeks 6 days. అప్పుడు కూడా హరిని టైంలో హార్ట్ బీట్ చూడండి, నాకు 142 ఉండింది దాని హార్ట్ బీట్.
సో ఇవన్నీ కూడా అందరూ చూసి ఆ టైంలోనే నాకు బాయ్ 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 అనేసి అని అంటూ ఉండే హరిణి టైంలో. నేనే కన్ఫ్యూజ్ అయ్యా, అబ్బాయి ఎవరా ఏంటి, ఎవరైతే ఏంటి అనేసి. అండ్ దెన్ స్కాన్ రిపోర్ట్స్ అన్ని కూడా అప్పుడు నాకు అసలు ఏమీ ఐడియా లేదండి. ఇలా వీడియోస్ చూసి ఇట్లా మనము గెస్ట్ చేయొచ్చు, అసలు ఏమీ ఐడియా లేదు. కొంచెం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సో అలాగే జరిగింది. అండ్ ఇది హరిణి టైంలో ఫైల్స్ అనమాట, మొత్తం అన్ని అలా దాచి ఉంచాను. సో ఎవ్రీ రిపోర్ట్ ప్రతిదీ నేను డిశ్చార్జ్ ఇంటికి వచ్చే వరకు ప్రతిదీ ఉందన్నమాట. అండ్ ఇంత ఇంత ఒక బుక్ లాగా తయారైంది బాబోయ్. ఇది వచ్చేసి మా ప్రిన్స్ టైంలోది ఫైల్. సో ప్రిన్స్ టైంలో సిమ్టమ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. సో గర్ల్ సిమ్టమ్స్ అయితే నాకు అవి ఉండే అంటే లైక్ హార్మోనల్ చేంజెస్ ఉండే, ఎక్కువ పడుకునేదాన్ని, వాసనలు పడేది కాదు, మూడీగా ఉండేదాన్ని, చికాక్గా ఉండేది. అండ్ హార్ట్ రేట్ కూడా నాకు అన్ని 140 పైనే ఉన్నాయి హార్ట్ రేట్. సో ఇది నాకు హరిణి టైంలో నేను ఫేస్ చేసిన సిమ్టమ్స్. డెలివరీకి ముందు కూడా నాకు నొప్పులు అంటే అప్పుడు తెలీదు. లైక్ సినిమాలు లాగా మనకి ఏమైనా ఇక్కడ పెయిన్స్ వస్తాయి, ఇట్లా పొట్ట ఏమైనా పెయిన్స్ వస్తాయి, లేదంటే పొట్టలో ఏమైనా ఇట్లా కదులుతున్నట్టు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని సినిమాలు లాగా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే అనమాట. సో ఒకసారి నేను 9th monthలో మనకి రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి కదా, అలా నేను రెగ్యులర్ చెకప్కి మేడం దగ్గరికి వెళ్తే ఇన్ 36 weeks 36 weeks ప్లస్ 37 weeks ప్లస్ వెళ్తే డాక్టర్ దగ్గరికి ఏమైంది అంటే నైట్ అంతా నాకు 2 రోజుల నుంచి నిద్ర లేదు, ఫుల్ ఈ బ్యాక్ పెయిన్ ఉంటుంది డాక్టర్, అండ్ చాలా నడుము నొప్పి వస్తుంది, అసలు నేను ఏ పని చేసుకోలేకపోతున్నానంటే మరి అదే కదమ్మా పెయిన్స్, నువ్వేమైనా సినిమాటిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, డెలివరీ పెయిన్స్ అంటేనే అది అంటే లైక్ వాట్ షాక్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి జాయిన్ అయిపో అనేసి అని అన్నారు. అంటే నేను ఇంకా అప్పటికి హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఉన్నాను కాబట్టి నేను అక్కడ చెకప్కి వెళ్ళిన దాన్ని డైరెక్ట్ గా అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోయాను. అంటే తెలీదు మనకి ఎప్పుడు డెలివరీ అవుతుందో. సో జాయిన్ అయినాక వాళ్ళు చెక్ చేశారు. సో అప్పుడు కూడా నాకు ఎక్కువ డైలేట్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ కూడా 1 day మొత్తం పెయిన్స్ కోసం అని ఇంజెక్షన్ కూడా ఇస్తే కూడా ఆల్మోస్ట్ ఒక 9 o'clock వరకు వెయిట్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ 1 day. సో వెయిట్ చేసినా కూడా నాకు ఇంకా ఎక్కువ పెయిన్స్ రావట్లేదు, అన్ని ఫాల్స్ పెయిన్సే వస్తున్నాయి అని చెప్పి చెక్ చేసి ఇంకా మనకి రిస్క్ వద్దు అని చెప్పేసి ఇమీడియట్గా ఆపరేషన్ ప్లాన్ చేసేసారనమాట. సో 10/22కి March 8th రోజు హరిణి పుట్టింది. సో బాబు 9/22కి పుడితే హరిణి 10/22కి పుట్టింది March 8th. సో ఆ రోజు కూడా నాకు ఆపరేషన్ థియేటర్ రూమ్లోకి శివ వచ్చారు. మేము వీడియోస్ కూడా తీసుకున్నాము, ఫొటోస్ కూడా తీసుకున్నాము. అప్పుడు కూడా నేను వీడియో చేసుకున్నాను. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, ఏం లేదు, జస్ట్ నా మెమొరీ కోసం నేను అది వీడియోస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ అందరితో నాకు ఇలా కనెక్షన్ ఉంది కాబట్టి ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఈ మెమొరీస్ అన్నిటి కూడా నేను వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి ఒక పెన్ డ్రైవ్ లో వేసేసో లేదంటే వాళ్ళ మెయిల్ ఐడీస్కి అటాచ్ చేసేసి పెడితే లైఫ్ టైం మెమొరబుల్ గా ఉంటుంది కదా రేపు వాళ్ళు పెద్దయ్యాక చూసుకోవడానికి. సో ఇలా మీరు కూడా డెఫినెట్లీ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకపోయినా మీరు డెలివరీకి వెళ్ళినప్పుడు మీతో పాటు మీ హస్బెండ్ రావాలి అని మీరు అనుకున్నప్పుడు డాక్టర్తో పర్మిషన్ తీసుకొని కొన్ని ఫొటోస్ లేదా చిన్న వీడియో క్లిప్ అయినా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత పిల్లలు పెద్దయ్యాక అది వాళ్ళకి చూపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ మనకు కూడా లైఫ్ టైం మెమొరీగా ఉంటుంది కదా. సో ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. గర్ల్ సిమ్టమ్స్ అయితే అయిపోయింది. నౌ కమింగ్ టు ద బాయ్స్ సిమ్టమ్. నేను ప్రెగ్నెంట్ అయ్యానని నాకు ఎలా తెలిసిందంటే ఐ మిస్డ్ మై పీరియడ్. సో అది కామన్ కదా, లైక్ మనకి అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటుంది. సో చూద్దాంలే ఏముంది అనుకున్నాను. సో ఆల్మోస్ట్ 1 week అయిపోయింది అండ్ 1 week 10 days అవ్వడానికి వస్తుంది, అసలు రాలేదు ఏంటి అని లైట్ గా ఒక చిన్న డౌట్ ఉండి ఒక గోలీ లాగా టెస్ట్ చేశాను. లైక్ టెస్ట్ చేసుకుందామా అని టెస్ట్ చేశాక ఇట్ కేమ్ పాజిటివ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ నేను హరినికి 5 వచ్చే లోపే నేను సెకండ్ బేబీని ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. కానీ లైక్ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ వల్ల 2-3 years అన్నది కంప్లీట్లీ వేస్ట్ అయింది. ఆ కోవిడ్ టైంలో మనకి మన లైఫ్కి మనకే గ్యారంటీ లేదు. అలాంటి టైంలో నేను కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యి రిస్క్ చేయడం ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్సే వద్దని చెప్పేసి అసలు ఏమీ ప్లాన్ చేయలేదు. అండ్ అలా అని చెప్పి వద్దనుకోలేదు, బట్ ఏదున్నా మనం దేవుడి చేతిలో ఉంటుంది, ఎప్పుడు ఎవరు రావాలన్నది దేవుడి డెసిషన్ కాబట్టి ఆయనకే వదిలేసాం. సో ఇలా మాకు ఇవాళ మా ప్రిన్స్ ని మా చేతుల్లో పెట్టారు దేవుడు. ఐ వాజ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ. సో బాయ్ సిమ్టమ్స్ లో నాకు అలా చెక్ చేసుకున్న తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఫర్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్. అప్పుడే కమిట్ అయ్యాను, ఏంటి న్యూస్ తెలిసిందని చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇప్పుడే సీరియల్ కమిట్ అయ్యాను, ఆల్మోస్ట్ 3rd month అనుకుంటా అప్పుడు. సో నేను చెక్ చేసుకునే టైంకి 5 weeks దాటిపోయింది.
సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ అవన్నీ చేసుకుంటే డాక్టర్ సెడ్ ఇట్స్ పాజిటివ్, యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ అది ఇది అని చెప్పారు. బట్ స్టిల్ నేను సీరియల్ కమిట్ అయి ఉన్నాను కాబట్టి 5th month వరకు వర్క్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. 4th month వరకే నేను సీరియల్లో వర్క్ చేశాను. ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోయాను 2 సార్లు. ఫస్ట్ టైం నాకు అట్లా కళ్ళు తిరిగి పడిపోతారా అనేది తెలిసింది. బాగా తినేదాన్ని లైక్, అండ్ నాకు బాబు టైంలో చెప్తాను, నాకు ఎక్కువ ఇట్లా ఫస్ట్ 3 months లైక్ తింటూ ఉండేదాన్ని. నాకు తెలియదు ఎంత తింటున్నానో అని తెలియదు. ఇది వచ్చిందా తినేద్దాం, ఇది వచ్చిందా తినేద్దాం, ఇది ఆర్డర్ చేసుకుందాం తినేద్దాం, అలా తింటూ ఉండేదాన్ని. సో అప్పటి వరకు నాకు తెలియదు ప్రెగ్నెన్సీలో ఇలాంటి క్రేవింగ్ ఉంటుంది, మనం తింటూ ఉంటామని. సో ఫస్ట్ 3 months అలా అని చెప్పేసి వాంతులు లేవని కాదు, మార్నింగ్ సిక్నెస్ ఉండేది నాకు. హరిణి టైంలో కూడా బీభత్సంగా ఉండేది. బాబు టైంలో నాకు మార్నింగ్ సిక్నెస్ ఉండేది, బట్ నాట్ సో హెవీ, లైక్ చాలా హరింట టైంలో ఉన్నంత కాదు. అండ్ బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని, స్నాక్స్ తినేదాన్ని, మిడ్ డే స్నాక్స్ తినేదాన్ని, లంచ్ ఇవన్నీ కూడా బాగానే తినేదాన్ని. ఎప్పుడో ఒకసారి ఏదైనా నాకు పడందా లేదంటే డైజెషన్ అవ్వంది వాంతి అయిపోయేది, మిగతా అంతా లైక్ కూల్గానే వెళ్తూ ఉండింది. ఎక్కువ మార్నింగ్ సిక్నెస్ లేదు, ఎక్కువ వాంతులు లేదు బాబు టైంలో. అలా అని చెప్పేసి నేను బాయ్ అని ఫిక్స్ అవ్వలేదు, బికాజ్ నేను ఇలాగ నా వీడియో లాగే కొన్ని వీడియోలు నేను కూడా చూసి ఓ ఇలానా అయితే ఇదా అలా అని నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో మార్నింగ్ సిక్నెస్ లేదు, యాక్టివ్గా ఉండేదాన్ని. మరి హరిణి టైంలో ఉన్నంత పడుకునేంత అయితే చిరాగ్గా ఉండేది కాదు, చాలా యాక్టివ్గా ఉన్నాను. బ్రేక్అవుట్స్ ఏం రాలేదు, లైక్ యాక్ని ఏం రాలేదు. అండ్ నేను సో అలా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇది బాయ్ ఏమో, మేబీ నాకు కంప్లీట్ డిఫరెన్స్ ఉన్నాయి కదా, లైక్ ఫస్ట్ ఇస్ లైక్ కంప్లీట్లీ అలాగా ఉండింది హర్ని టైంలో, ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. సో 2 డిఫరెంట్గా ఉన్నాయి కదా, సో మేబీ అప్పుడు గర్ల్ ఇప్పుడు బాయ్ అయ్యి ఉంటారేమో అనేసి నేను అలా గెస్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఎండ్ ఆఫ్ ది మనకి డెలివరీ అయ్యి బేబీ చేతిలోకి వచ్చేంత వరకు ఎవ్వరికి కూడా తెలీదు ఏ జెండర్ అని చెప్పేసి. గ్లోయింగ్ కొంచెం ఉన్నాను అనుకుంటా, మీరే చెప్పాలి, బికాజ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి గ్లోయింగ్ కొంచెం ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ టైంలో మేము ట్రావెల్ కూడా చేసాం కదా అండమాన్ ఫోటోషూట్కి, అప్పుడైతే అబ్బా చాలా టయర్డ్ అయిపోయేదాన్ని, ఆకలి వేసేది, తొందరగా టయర్డ్ అయ్యేదాన్ని, అంతే యాక్టివ్గా ఉండేదాన్ని. అంటే ఎంత దూరమైనా నడుద్దాం అన్నట్టు నడిచేదాన్ని, స్టామినా ఉండేది, నడిచేదాన్ని. మళ్ళీ వెంటనే ఈవినింగ్కి కొంచెం డల్ అయిపోయేదాన్ని. సో ఇలా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉండేది హెల్త్ వైజ్. ఫుడ్ అయితే మంచిగా తినేదాన్ని. అండ్ క్రేవింగ్స్ కూడా ఉండింది నాకు, ఎక్కువ సాల్టీ క్రేవింగ్స్ ఉండింది, లైక్ స్వీట్స్ కంటే కూడా సాల్టీ క్రేవింగ్స్ ఉండింది. అండ్ సమ్ టైమ్స్ నేను స్వీట్స్ కూడా తిన్నాను, అలా అని చెప్పి క్రేవింగ్ లేదని కాదు, 2 ఉండింది బ్యాలెన్స్డ్గా. ఎక్కువ కారంగా తినాలనిపించేది నాకు బాబు ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ నెక్ అంతా కూడా చాలా డార్క్ అయిపోయింది. బేసికల్గా నాకు ఫేస్ నుంచి నెక్ అంతా మ్యాక్సిమం ఒకటే కలర్ ఉంటుంది. సో నెక్ పార్ట్ డార్క్ అయింది, అండ్ థైస్ కొంచెం డార్క్ అయ్యాయి, అండర్ ఆర్మ్స్ దగ్గర కొంచెం డార్క్ అయింది, హ్యాండ్స్ కూడా కొంచెం డార్క్ అవుతూ ఉండింది. సో నేను డాక్టర్ని అడిగితే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కింద ఇది ఒక పార్ట్ అండి, సో ఇట్స్ అ కామన్ థింగ్, డోంట్ వరీ అబౌట్ దట్, వన్స్ యూ డెలివర్డ్ అన్ని కూడా సెట్ అయిపోతాయి, బ్యాక్ టు మీ దానికి వచ్చేస్తాను అంటే దెన్ ఐ వాజ్ లైక్ ఓకే. సో అప్పుడే నాకు విష్ణు చూసి ఓ నీకు నెక్ డార్క్ అయింది, ఇవన్నీ డార్క్ అవుతున్నాయి అంటే మేబీ బేబీ బాయ్ ఏమో అని చెప్పి ఇలా గెస్సింగ్ ఉంటుంది కదా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా జెండర్ గెసెస్ చేస్తూ ఉంటారు కదా. సో అలా నేను కూడా ఓకే మేబీ బాయ్ అయి ఉండొచ్చేమో అనుకున్నాను. ఇంకొకటి నాకు ఫస్ట్ టైం బాబు స్కానింగ్కి వెళ్ళినప్పుడు నాకు వాడి హార్ట్ రేట్ 13 weeks ఉండింది. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 167 ఉండింది, 167 beats per minute. సో 167 అయితే ఇంకా మనం గెస్ట్ చేయాల్సిన పనే లేదు, మేబీ బేబీ గర్లేనేమో, ఎందుకంటే బేబీ బాయ్ అయితేనే మనకి 140 లోపు ఉంటుందని చాలా వీడియోస్ చూసాను నేను. సో 167 ఉంది కదా, మేబీ గర్లేనేమో. సరే ఎవరైతే ఏముందిలే అనేసి మేము పెద్దగా ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. అసలు శివ అయితే ఇవేమి కూడా పట్టించుకోడు, నేనే గూగులింగ్ చేసేదాన్ని, హార్ట్ రేట్ ఇలా ఉంది, సో ఎవరు గర్లా బాయా అంతా చదివేదాన్ని. ఎండ్ ఆఫ్ ది వాళ్ళు కూడా అంతా చదివాక ఇది జస్ట్ మిత్ అని చెప్పేవాళ్ళు. సో నాకు 2 రకాలుగా కన్ఫ్యూజన్ ఉండేది. సో బాబు 13 weeks టైంలో వాడి హార్ట్ రేట్ 167 ఉంది కాబట్టి ఇది బాయా గర్ల్ అన్నది మనం గెస్ చేయడం చాలా కష్టం ఉండే. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్కానింగ్ వచ్చేసి నాకు మనకి రెగ్యులర్ గా స్కాన్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఎప్పుడు జరిగింది, సో 11 weeks లో 167 beats per minute ఉండింది 11 weeks లో. అలాగే మళ్ళీ నేను 22 weeks 1 day అప్పుడు నేను టెస్ట్ సెకండ్ ట్రైమ్స్టర్ లో అల్ట్రాసౌండ్ చేయిస్తే అప్పుడు వచ్చేసి 152 beats per minute ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 152 beats per minute.
సో ఇలా ఉంటే ఇంకా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హరిణి టైంలోనేమో మొత్తం బాయ్స్ ఉండే సింటమ్స్ ఉండే, హార్ట్ రేట్ అంతా 142, 146, 140 అట్లే ఉండింది. ఈ బాబుకేమో 167, 157, 152 ఇలా ఉంటే ఇంకా మనం ఏం గెస్ చేస్తాం? సో అప్పుడు దాన్ని బట్టి నేను అనుకున్నాను అయితే ఇది కూడా మనకి గర్లేనేమో అనేసి అనుకున్నాను. మళ్ళీ మనకి ట్రైన్ స్టడ్స్ పెరిగే కొద్దీ గ్రోత్ స్కాన్ వీటిలో ఏంటంటే నాకు హార్ట్ రేట్ కొంచెం 1-2-3 సార్లు ఎక్కువ, తర్వాత తగ్గుకుంటూ వచ్చింది. ఇది చూడండి గ్రోత్ స్కాన్ 30 weeks అప్పుడుది. యూ కెన్ సీ 30 weeks 2 days ప్లస్ అప్పుడు ఫీటల్ హార్ట్ రేట్ 137 ఉండింది. సో దీన్ని బట్టి నేను ఇప్పుడు గర్లా బాయ్ ఎలా డిసైడ్ చేసుకోవాలి అని అనుకునేదాన్ని. మన చేతిలో ఏది ఉండదండి. ఇప్పుడు మీరు ఎలాగ ఈ వీడియో చూస్తున్నారో, నేను ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీకి వెళ్ళే వరకు కూడా ఇలాంటి వీడియోస్ లైక్ నార్త్ వాళ్ళవి కావచ్చు, సౌత్ సైడ్ తమిళ్ వాళ్ళది, కన్నడ వాళ్ళది ఏది వస్తే మనకి ఇట్లా కొడతాను యూట్యూబ్ లో, ఏది మనకి సజెషన్స్ లో వచ్చిందో అది చూస్తూ కూర్చుందా దాన్ని. కొన్నిసార్లు ఇంటర్నేషనల్ గా కూడా ఏమైనా షేర్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అవి కూడా చూస్తూ ఉండేదాన్ని అండ్ యూట్యూబ్ లో చూస్తూ ఉండేదాన్ని. ఇలా చూసి నేను చాలా ఊహించుకునేదాన్ని. సో ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఓన్లీ మిత్సే అనేసి అని అంటారు. అండ్ నేను కూడా ఏమంటానంటే ఇప్పుడు నాకున్నట్టే మీకు ఉండాలని కాదు. సో మీ బాడీకి తగ్గట్టు మీకు మేబీ చేంజ్ ఉండొచ్చు. గర్ల్కి ఉన్నవి బాయ్కి ఉండొచ్చు, బాయ్కి ఉన్నవి గర్ల్ ఉండొచ్చు సిమ్టమ్స్ నేను చెప్పేది. సో మనకి అసలు మనం ఏది కూడా క్యాలిక్యులేట్ చేయము. నాకున్న సిమ్టమ్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను. హరిణి టైంలో, బాయ్ టైంలో నేను లైక్ యాక్టివ్ ఉండేదాన్ని, ఫుడ్ బాగా తినేదాన్ని, సాల్టీ క్రేవింగ్స్ ఉండేవి, ట్యాంగీ క్రేవింగ్స్ ఉండేవి అండ్ మంచిగా జస్ట్ మార్నింగ్ సిక్నెస్ కొంచెమే ఉండేది. స్టార్టింగ్ లో కొంచెం నాకు వాసనలు పడేది కాదు. లైక్ 4th month వరకు కూడా మార్నింగ్ లో ఏదైనా వంట చేస్తే వాసనలు నాకు పెద్దగా పడేవి కాదు. ఆ టైంలో నేను నిమ్మకాయ క్యారీ చేస్తూ ఉండేదాన్ని. అండ్ దాని తర్వాత నెక్ బ్లాక్ అయిపోయింది, అండర్ ఆర్మ్స్ బ్లాక్ అయ్యాయి. సో కొంచెం డార్క్ అయింది నా స్కిన్ అంతా కూడా. మేబీ అది ప్రెగ్నెన్సీలో ఒక పార్టీ అని చెప్పారు హార్మోనల్ చేంజ్ వల్ల. సో బాయ్ టైంలో ఇవన్నీ కూడా నేను ఫేస్ చేశాను అండ్ వెయిట్ కొంచెం పుట్ ఆన్ అయ్యాను. ఫస్ట్ టైం నాకు కాళ్ళు వాచాయి. ఎప్పుడంటే ఒక ఫోటో షూట్కి వెళ్ళొచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు హరిణి టైంలో అసలు కాలు వాపులు అవి కూడా లేకుండే. బేబీ బాయ్ టైంలోనే ఫస్ట్ టైం నేను ఫోటో షూట్కి వెళ్ళి ఆ రోజు ఎక్కువ లైక్ ఆల్ ద డే నేను మాక్సిమం నుంచుని ఉన్నాను కాబట్టి ఫస్ట్ టైం అప్పుడు కాళ్ళు వాచాయి అనమాట. సో ఇవన్నీ కూడా బాయ్ సింటమ్స్ నేను ఫేస్ చేసినవి. సో దీన్ని బట్టి మీరు జస్ట్ ఏమంటారు, జస్ట్ క్యాజువల్ గా మీరు కూడా అనుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ బికాజ్ నేను చెప్పాను బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు జస్ట్ సరదాగా మీరు చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు. దిస్ వాజ్ ఆల్ అబౌట్ మై బాయ్ వర్సెస్ గర్ల్ సింటమ్స్ వీడియో. ఈ వీడియో వల్ల నేను ఎలాంటి జెండర్ డిస్క్రిమినేషన్ చేయట్లేదండి అండ్ ఎవరికి లేనిపోని నేను సలహాలు ఇవ్వట్లేదు. జస్ట్ నేను ఫేస్ చేసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేసుకున్నాను, మీరు అడిగారని చెప్పేసి. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొద్దో గొప్ప యూజ్ అవుతుందని అనుకుంటూ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్ బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భిక్షకి లైట్ గా బెండకాయ ఫ్రై, వంకాయ తవా ఫ్రై. ఇదే ఎపిసోడ్ చేసుకున్నాను నేను ఇవాళ. వంకాయ తవా ఫ్రై, పల్లి పొడి, ఈ 2 కలిసి పెరుగు, రసం, 5 items టోటల్లీ. మీకు నచ్చినట్టే చేశానా? నైస్. మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు, మాక్సిమం గుళ్ళో అక్కడ ఇక్కడ తినేస్తున్నారు కాబట్టి మాకు గుడ్ డూయింగ్.